90.3 మిర్చి ఇది చాలా హాట్ గురు. ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా పిల్లల కోసం, వాళ్ళ చదువు కోసం, ఎంపవర్‌మెంట్ కోసం మనం ఒక స్పెషల్‌గా ప్రతిజ్ఞ తీసుకున్నాం. అండ్ దానికి తోడ్పడుతూ అసలు మన సొసైటీలో చాలామంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడమే కాదు, కొంతమంది ఆర్ఫన్స్‌ని అలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళనే కాకుండా, వాళ్ళు ఉన్న వాళ్ళని, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళని, ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళని అందరినీ ఆదరించి దే ఆర్ డూయింగ్ అ ఫ్యాబ్యులస్ జాబ్. సేవా భారతి జాయింట్ సెక్రటరీ ఉన్నారు నాతో, జయప్రద గారు. బాగున్నారా? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. మీరు చేస్తున్నటువంటి పని సామాన్యమైనది కాదు. మా మా వల్ల అయితే అసలే కాదు. నిజంగా మీకు చేతులెత్తి దండం పెట్టాలి. మనం చేసే పనికి ప్రార్థించే దేవుడు కంటే చేతులతో సేవ చేయడం గ్రేట్ అంటారు. మీరు ఇన్నేళ్లగా ఈ సేవ చేయడం గ్రేట్. మిమ్మల్ని చలించిన ఆ ఒక్క ఇన్సిడెంట్ ఏంటి? మీరు ఎలా ఇది చెయ్యాలి, ఇందులో నా పాత్ర ఉండాలి అని ఎలా స్టార్ట్ చేశారు అసలు? 94లో నేను సేవాభారతి పనిలోకి వచ్చానండి. సేవాభారతి వాళ్ళు నాతోని బస్తీలలో పిల్లలకి మేము ఫ్రీగా చదివిస్తాము, పిల్లలకి మంచి సంస్కారాలు నేర్పిస్తాము అన్నప్పుడు సరే అని దాంట్లో నేను చేరాను. బాల సంస్కార కేంద్రం నిర్వాహకగా నేను పని మొదలుపెట్టాను 94లో. తర్వాత 2001లో ఒకసారి ఇట్లాగే నేను పని మీద వెళ్తున్నా, కేంద్రాల పర్యటనకు అట్లా వెళ్తున్నప్పుడు నేను అమీర్పేట్ బస్ స్టాప్లో ఆగాను. నేను ఆగినప్పుడు ఒక తల్లి కూతురు బాగా ఏడుస్తున్నారు. ఎందుకు చూసి నేను అడిగా, ఎందుకు ఏడుస్తున్నారమ్మా అని అడిగితే, 2 రోజుల క్రితము ఒక ఆటో అతను అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. చిన్న అమ్మాయి, 13-14 ఇయర్స్ ఉండొచ్చు బహుశా. అయితే 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి దొరికింది తల్లికి. ఇద్దరు ఏడుస్తుంటే ఇంకా అసలు అది మనము టీవీలో చూసిన, న్యూస్ పేపర్లో చదివినా అయ్యో పాపం అనుకుంటాం, కానీ మనం ఏం చేయలేం కదా అని ఊరుకుంటాం. కానీ ప్రత్యక్షంగా చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. మీరు స్పెషల్గా చాలా ఊర్లల్లో, తండాల్లో, రూరల్ ప్లేసెస్లో, స్లమ్స్లో అన్ని చోట్ల మీరు పనిచేశారు. అందులో నిజంగా మీ మనసు చలించిన ఒక స్టోరీ ఏంటి? ఇబ్రాహీంపట్నం వైపు ఉన్న కుర్రవాణి తండకి వెళ్ళామండి మేము. అంటే తండాలలో కూడా పని చేయాలి, చిన్నతనంలో పెళ్లిళ్ళు చేస్తుంటారు కదా అని తండా సర్వే కోసం వెళ్ళాము. వెళ్ళినప్పుడు కవిత అనే ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది, 7th క్లాస్ అమ్మాయి. పెళ్లి వాళ్ళ బాల్య వివాహం. అయితే తండ్రి ఏమో పిచ్చి అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. తల్లి ఉంది, ఒక చెల్లె ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అనమాట. తల్లి అమ్మాయికి పెళ్లి చేస్తా అంటే తల్లితోని మాట్లాడి ఆమెను ఒప్పించి ఆ అమ్మాయిని చదివించడం స్టార్ట్ చేశాము. ఆ అమ్మాయి 10th అయిన తర్వాత కిషోరి వికాస కేంద్రం ప్రారంభం చేసింది. తనే కేంద్రం నిర్వహిస్తుంది, ట్యూషన్ సెంటర్ రన్ చేస్తుంది అనమాట. తను నడుపుతూ అట్లా తను నిర్వాహకగా చేసింది, పర్యవేక్షకగా చేసింది, సమన్వయకర్తగా చేసింది. మళ్ళీ యోగా టీచర్ ట్రైనింగ్ చేయించాం మేము. అంటే కిషోరి కేంద్రం నిర్వాహకుల కార్యకర్తలతోని ఒక 80 మంది అమ్మాయిలకి యోగా టీచర్ ట్రైనింగ్ చేయించాం. అయితే ఈ అమ్మాయి యోగా టీచర్ ట్రైనింగ్ చేసింది, కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్చుకుందండి. ప్రస్తుతము ఆ అమ్మాయి ఇప్పుడు 70 నుంచి 80 వేలు సంపాదిస్తుందండి. తండాలో అమ్మాయి. ఆ తండాలో ఈ అమ్మాయి ఒక్కతే డిగ్రీ మొదటిసారి చదివింది, మొదటి అమ్మాయి తండాలో. అయితే అక్కడ తండాలో సహజంగానే 7-8వ తరగతులలో పెళ్లి చేస్తుంటారు. అయితే ఇంకొక అమ్మాయికి పెళ్లి చేస్తుంటే ఈ అమ్మాయి మిగతా ఆ కేంద్రంకి వచ్చే పిల్లలందరినీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అబ్బాయి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, అబ్బాయి వాళ్ళు కూర్చొని ఉన్నారు పెళ్లి డేట్ నిర్ణయించడానికి. అక్కడ ఈ అమ్మాయి వెళ్ళి అబ్బాయి వాళ్ళతో మాట్లాడి అమ్మాయి వాళ్ళతో మాట్లాడి మీరు ఈ సంబంధమే చేసుకోండి, కాకపోతే ఈ అమ్మాయి ఇంటర్ అయిపోయిందా, కనీసం ఇంటర్ అయిపోయే వరకు ఆగండి అని చెప్తే, ఈ చిన్న అమ్మాయి అట్లా చెప్పిందని వాళ్ళు ఆగి ఇంటర్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి డిగ్రీ చదువుతూనే పెళ్లి చేశారు. ఆ అమ్మాయి కూడా డిగ్రీ పూర్తి. ఈ పిల్లలకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? లెట్స్ ఫైండ్ అవుట్. ఇందాక మీరు చెప్పారు, తండాలో 7వ తరగతి చదువుతున్న అమ్మాయి ధైర్యంగా ముందుకెళ్ళి చదువు కంప్లీట్ చేసి ఈ రోజు అమ్మాయి చక్కగా 70-80 వేలు కూడా సంపాదిస్తుంది. తోటి పిల్లలకి త్వరగా పెళ్లి చేయకండి అంటూ ఒక అంబాసిడర్ గా నిలబడింది అండ్ చదివించండి అని చెప్తోంది. ఈ అమ్మాయికి వెనకాల ధైర్యం ఏంటి? ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయిలకి? కిషోరి కేంద్రం నిర్వహించడం వల్లనే ఈ కాన్ఫిడెన్స్ వస్తుందండి పిల్లలందరికీ. మనము వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంటాం, పిల్లలకి కరాటే నేర్పిస్తాము, కోలాటం నేర్పిస్తాము, చెక్క భజన నేర్పిస్తాము, కర్రసాం నేర్పిస్తాము. వీళ్ళు ధైర్యంగా ఆటలు ఆడిస్తామండి. దేశభక్తి ప్రధానంగా ఈ సంస్థ నడుస్తుంది. ఇదే మోటివేషన్. మీరు చేస్తారా కత్తిసాము, కర్రసాము? నాకు రాదండి, అది నాకు టైం అయిపోయింది. చాలు, అదే ఎప్పుడైనా చేయొచ్చండి. అది కాదు, కానీ ఆ ధైర్యం, సెల్ఫ్ డిఫెన్స్, ఈ మార్షల్ ఆర్ట్స్ అన్నవి కాన్ఫిడెన్స్ ని
పెంపొందిస్తాయి. నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారండి. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు, సేవ భారతి స్టూడెంట్స్. వాళ్ళ మనసులోని మాట విందాం. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఈ పిల్లలు చక్కగా చదువుకుంటూ అన్ని ఆర్ట్స్ నేర్చుకుంటూ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ అవుతూ కాన్ఫిడెంట్ గా తయారవుతున్నారు. ఇంతకంటే మనకి ఏం కావాలి? దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ మీద దాన్ని ఒక పెద్ద ఆయుధం కింద తీసుకుని ముందుకెళ్తే మనకి అది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది రేపు పొద్దున 2 కాళ్ళ మీద నిలబడడానికి. స్పందన, ఏ క్లాస్ నువ్వు? 8th. సో నీకు పెద్దయ్యాక ఏమవ్వాలని ఉంది? ఆర్కిటెక్చర్. ఎందుకు? నేను ఆర్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. ఓకే. సో నువ్వు ఎక్కడ ఉండేవో దానివి, ఎలా చేరావు ఎన్జిఓలో, నీకు ఎంత సపోర్ట్ వస్తుంది, ఎలా వచ్చావు ఇక్కడికి? మా అక్క వాళ్ళు ఇక్కడ పనిచేశారు. ఓకే. మా అక్క, ఆమె వల్ల నేను ఇక్కడ వచ్చాను. ఏ ఊరు మీది? లక్ష్మీగూడ. లక్ష్మీగూడ అంటే ఇక్కడ శంషాబాద్ సైడ్. ఓకే. సో మీ పేరెంట్స్ ఏం చేస్తారు? అమ్మ నాన్న? మమ్మీ ఏమో కాలేజ్లో ఇన్విజిలేటర్, నాన్ననేమో కంపెనీలో పనిచేస్తారు. మీరు ఎంతమంది అక్కలు చెల్లెళ్ళు? నేను ఒక్కదాన్ని, మా బ్రదర్. వావ్, సూపర్. సో హ్యాపీయా ఇప్పుడు? ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఎలా ఉంటుంది? స్కూల్ అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. ఈ అమ్మాయి నా పక్కనే ఉన్న పిల్ల బ్రైట్ రెడ్ డ్రెస్ వేసుకుని సూపర్ కాన్ఫిడెన్స్ తో అచ్చో ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉంది. పేరు కూడా ఝాన్సీ. ఎలా ఉన్నావు? బాగున్నావా? డ్రెస్ బాగుంది, రెడ్ కలర్ లో. సో నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? సింగర్. వై? మా డాడీకి పాటలు అంటే ఇష్టం, అందుకని. నీకేం ఇష్టం? నాకు కూడా సింగర్. నీకు కూడా సింగర్ అవ్వాలి అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నావు, ఏం చదువుకుంటున్నావు? నవతేజ గ్రామర్ స్కూల్, 9th క్లాస్. ఇప్పుడు సింగర్ అవ్వాలనుకుంటున్నావు, రేడియో మిర్చికి వచ్చావు, నీ ముందు మైక్ ఉంది, మరి పాడాలి కదా కదా మేమందరం నీకు చప్పట్లు కొడతాం కదా అందరం. ఓకేనా? ఓకే, 1 2 3 గో. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీవు. గంగ యమున గోదారి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మణ పెన్న, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదున గన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీవు. హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగా నీవు జగద్గుర్భువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీవు. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేఖతరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలని వెలిగి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగా నీవు జగద్గుర్భువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీవు. థ్యాంక్ యూ. సూపర్. భారత్ మాతాకి జై. జగదీష్ ఉన్నాడు నాతో, కబడ్డీ ఖతర్నాక్ ఆడతాడు. హాయ్ జగదీష్, ఎట్లా ఉన్నావు? ఫైనా. ఇప్పుడు నువ్వు పాడతావా ఆడతావా? ఆడతావు. ఏం ఆడతావు? కబడ్డీ. కబడ్డీ ఎలా ఆడతారు మాకు రేడియో మిర్చిలో నువ్వు నేర్పియాలి. ఫస్ట్ అయితే 2 టీమ్స్ ఉంటాయి. 2 టీమ్స్, నువ్వు ఒక టీం నేను ఒక టీం. ఓకే. ఈచ్ టీంలో అనేది 8 మెంబర్స్ ఈక్వల్గా ఉంటారు. ఓకే. మిడిల్ లైన్ ఉంటుంది, ఒక్క కోర్ట్ ఉంటుంది, దాన్ని 2 పీసెస్ చేస్తారు. అయితే ఒక్క టీం వాళ్ళ కోర్ట్ లోపల 3 పీసెస్ చేస్తారు. మళ్ళీ లాస్ట్ లైన్ మిడిల్ లైన్. ఫన్. ఓకే. ఫస్ట్ అయితే ఒక టీం వాళ్ళు ఇంకో టీం దాంట్లోకి వెళ్ళి కబడ్డీ అంటూనే ఉండాలి. మళ్ళీ ఇటు సైడ్ వీళ్ళ కోర్టులోకి వచ్చేంత వరకు ఆపద్దు, పోయి ఒకరిని టచ్ చేసి రావాలి. ఆపోజిట్ టీం వాళ్ళు వీళ్ళని, ఆపోజిట్ టీం వాళ్ళు తినని మళ్ళీ గీత మిడిల్ లైన్ దాటకుండా చూడాలి. తను ఎవరినైతే టచ్ చేస్తారో వాళ్ళు అవుట్ అవుతారు. ఎంతమందిని టచ్ చేస్తే వాళ్ళందరూ అవుట్. ఎంతమందిని టచ్ చేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి. వావ్, నువ్వు మంచిగా ఆడతావా? నువ్వు ఎంతమందిని అవుట్ చేసావు మాక్సిమం? ఇప్పటి వరకు అయితే 5 మెంబర్స్. ఓఫో, వెరీ నైస్.
సో హ్యాపీ చిల్డ్రన్స్ డే జగదీష్. పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. డాక్టరా? ఐ థాట్ స్పోర్ట్స్ పర్సన్ అవుతావేమో అనుకుంటున్నాను నేను. అంటే నువ్వు ఒకటి అనుకుంటావు, లైఫ్లో ఏదో అవుతావు. పర్లేదా అట్లా అయితే? ఏం కాదంటావా? ఎందుకు అట్లా అవుతారు? ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను పైలట్ అవ్వాలనుకున్నా, రేడియో జాకీ అయ్యా. ఇది కూడా పైలట్ లాగానే ఫీల్ అవుతాయి ఇవన్నీ బటన్స్. ఒక బటన్ రాంగ్ నొక్కాను అనుకో కూలిపోతుందేమో అనిపిస్తుంది. సో నువ్వు ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, రేపు పొద్దున యాక్టర్ అయ్యావనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఐ విల్ ట్రై మై బెస్ట్ టు యాక్ట్. అది అది ఎగ్జాక్ట్లీ ఇదే ఆన్సర్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. ఏది మనకి వచ్చినా దానిలో బెస్ట్ గా చేయాలి. అమేజింగ్. ఈశ్వర్, నువ్వు ఏ క్లాస్? 9th క్లాస్, 9th క్లాస్. ఏ స్కూలు? గవర్నమెంట్ హై స్కూల్ మౌలాలి. మౌలాలి. సూపర్. సో ఎట్లా ఉంది లైఫ్? కొంచెం హ్యాపీగా ఉంది. కొంచెం ఏమైంది? అంటే కొంచెం కష్టపడుతున్నా ఆ అడ్మిషన్స్ కోసం. ఓకే. అబ్బా, ఎందుకు కష్టపడుతున్నావు? దేనికోసం కష్టపడుతున్నావు? లైఫ్ లో సెటిల్ అవ్వాలని. అప్పుడే సెటిల్ అంటే పెళ్లి చేసుకుంటే సెటిల్ కదా? కాదు, కాదా? పెళ్లి చేసుకుంటేనే సెటిల్ అవుతామని కాదు, కొంచెం జాబ్స్ వైపు కూడా దృష్టి పెట్టాలని నా లైట్ గా కొంచెం చూడాలి జాబ్స్ వైపు. మరి ఏం చేస్తే సెటిల్ అవుతాం జీవితంలో? మంచిగా చదువుకొని మనం అనుకున్న అంబిషన్స్ వైపు కొంచెం ట్రై చేస్తుంటే. ఓకే, వాట్ ఈస్ యువర్ అంబిషన్? సైంటిస్ట్. వై సైంటిస్ట్? నేను కొన్ని మిసైల్స్, శాటిలైట్, రాకెట్ మీద కొన్ని గ్రిప్స్ ఉంటాయి, వాటిని తయారు చేయగలుగుతాను. అందుకని వాటి గురించి ఇంకా కోర్సెస్ తీసుకొని మిసైల్స్ తయారు చేసి దేశానికి పంచాలని నా ఆలోచన. క్రేజీ. ఎవరు నీ ఇన్స్పిరేషన్? అబ్దుల్ కలాం. సూపర్. సో మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్, మా నాన్న టైలర్ షాప్లో పనిచేసేవారు. మా అమ్మ అయితే వంటింట్లో పనిచేస్తూ ఉంటుంది. ఏం జాబ్ లేదు. వెరీ నైస్. బట్ నువ్వు మంచి సైంటిస్ట్ అయితే అమ్మ హ్యాపీయా? నీకేం చెప్తుంది అమ్మ? చెప్పే మంచి మాట ఏంటి? మాకు చెప్పి ఈరోజు. అమ్మ ఎప్పుడు ఒక మంచి మాట చెప్తూ ఉంటుంది అందరికి. ప్రతి అమ్మ స్పెషలే కదా. మా అమ్మ కూడా నాకు ఎప్పుడు చెప్పేది, నువ్వు నంబర్ వన్ నాకు చిన్నప్పటి నుంచి చెప్పి నా మైండ్లో అవును నేను నంబర్ 1 అట్లా అనిపించింది. మీ అమ్మ నీకేం చెప్తుంది ఎప్పుడు? ఎవరి దగ్గర తలంచకుండా, ఎక్కువ స్థాయికి వెళ్ళకపోయినా అందరితో కలిసి ఉండాలి. అంటే ఏ జాబ్ చేసినా చేయకపోయినా మన టాలెంట్ని బయటపడుతూ అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పేది. మీ మమ్మీకి ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగలక్ష్మి ఉంది నాతో పాటు, వైదేహి ఆశ్రమం నుంచి. నాగలక్ష్మి, నువ్వు ఏ క్లాసు? 10th క్లాస్. 10th క్లాస్. నీ స్టోరీ ఏంటి నాకు చెప్పు. నేను 2-3 years ఉన్నప్పుడు వైద్యాశ్రమంకి వచ్చాను. ఆ నుంచి చదువుకుంటూ 10th క్లాస్కి వచ్చాను. ఇట్స్ ఓకే. చాలా చాలా బాగా చేస్తున్నావు నువ్వు. చాలా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీకున్న ధైర్యం అందరు అమ్మాయిలకి చెప్పాలి. నువ్వు అందరు అట్లా చదువుకోవాలి, అందరు ధైర్యంగా ఉండాలి. అంతే కదా? నీకు లైఫ్ ఏం నేర్పించింది? డాన్స్ నేర్చుకుంటూ, కర్రల ఆట ఆడుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, సాంగ్స్ నేర్చుకుంటూ వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు చదువుకుంటూ ఉంటావు, ఇంకా పెద్ద ఏం చేయాలనుకుంటున్నావు? డాన్సర్. వావ్, వెరీ గుడ్. నువ్వు నీలాగా ఉన్న అమ్మాయిలు 9th క్లాస్ 10th క్లాస్ చదువుకునే అమ్మాయిలు, ఆశ్రమంలో చదువుకుంటున్నారు, NGO సపోర్ట్ చేస్తున్న అమ్మాయిలకి ఏం చెప్తావు నాగలక్ష్మి? మంచిగా చదువుకొని పెద్ద స్థాయి. ఎందుకు బాధపడకూడదు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అంతే కదా? మనకి ఇంత లైఫ్ ఇచ్చాడు, ఈ లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మనం చేయాలనుకున్నది సాధించాలి, అంతే. నీకు ఇంత సపోర్ట్ వచ్చింది, నీకు నేచరే కాదు, యూనివర్సే కాదు, దేవుడే కాదు, నువ్వు ఏదైనా అనుకో, ఆశ్రమం వాళ్ళు నీకు దొరికారు. సో ఎప్పుడూ కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఇంత ఇచ్చావు యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి ప్రతిరోజు. ప్రామిస్ చేయి నాకు, నువ్వు బాగా చదువుకుంటాను, ఎప్పుడు బాధపడను ప్రామిస్ చేయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంగిలా, నువ్వే స్కూలు? నేను శ్రీ విజ్ఞానవర్ధిని ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఓకే, నీ స్టోరీ చెప్పు నాకు. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 2 years అయింది. యాక్చువల్లీ ఐ విల్ బి ఇక్కడ లింగంపల్లిలో హెచ్ఎల్ టౌన్షిప్ లో ఉండేదాన్ని. మా మదర్ 2011లో ఎక్స్పైర్డ్. మేము 3 sisters అండ్ 2 brothers. మా ఫాదర్ మేము ఉండేవాళ్ళం. యాక్చువల్లీ మాతో మదర్ ఎక్స్పైర్డ్ కదా,
సో మేమే ఎంత చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు పడుతూ ఈవెన్ ఫర్ స్టడీస్ కోసం కూడా ఎంత కష్టాలంటే ఫీజు కట్టక నోట్బుక్స్ కొనలేక మా నేబర్ ఆంటీ ఉండేది. ఆంటీ మా కోసం ఫీజులు అన్నీ అంటే అంత హెల్ప్ చేసింది. ఇప్పటి వరకు తనే మాతో పాటు ఇంత నడిపించి ఆ తర్వాత మాకు మేముండి ఇంట్లో నుంచి హాస్టల్లో ఉంటాము, సపరేట్గా చదువుకొని ఏదైనా సాధించి వాళ్ళని పోషించాలి అన్న థాట్లో ఉన్నాం యాక్చువల్లీ. సో వీ కేమ్ టు వైదేహి ఆశ్రమం వచ్చేసాము. అక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అస్. చాలా అమేజింగ్ అమేజింగ్. అసలు మేము మా బ్రదర్స్ అయితే చాలా డ్రింక్స్ గొడవలు, అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. మా స్కూల్ టీచర్స్ అందరు కలిసి మీరు ఇక్కడ ఉంటే హ్యాపీగా ఉండలేరు, హ్యాపీగా చదువుకోలేరు. సో అప్పుడు ఆశ్రమంకి వచ్చేసాము మెల్లమెల్లగా. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? చాలా వండర్. ఆలోచిస్తుంటే ఆలోచించక, అందుకే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏం చేయాలని ఉంది ఫ్యూచర్లో? వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డూ? అక్కలు నువ్వు కలిసి పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు? నా అంబిషన్ అయితే పోలీస్ అవ్వాలని ఉంది. ఎందుకంటే అసలు ఇవి కొందరు తాగడం వల్లనే లైఫ్ ఫ్యామిలీస్ అనే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను కూడా ఒక పోలీస్ అయ్యి అది స్టాప్ చేయగలిగేంత అంటే డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ప్రతి ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అన్న ఫీలింగ్ నాది. హౌ కూల్, హౌ స్వీట్, హౌ స్వీట్. సో వెరీ హ్యాపీ. ఈ చిల్డ్రన్స్ డేకి మేము ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. పిల్లల్ని సపోర్ట్ చేస్తాం, వాళ్ళని ఇంకా ఎంపవర్ చేస్తాం, వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపుతాం అని చెప్పి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది. మన హైదరాబాదీస్ ప్లెడ్జ్ అని పంపించారు. సో ఈ ఎన్జిఓస్ని సపోర్ట్ చేయడానికి తమ వంతుగా ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇస్ ఓపెన్ అండ్ వెల్కమ్. అండ్ ఈరోజు మన సేవా భారతి ఎన్జిఓ నుంచి వచ్చిన పిల్లలు మన కోసం ఏం పాడబోతున్నారు? నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనమొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే, కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనమొకటే. రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు మనమొకటే, సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలిపోవడములు మనకొకటే. విజయగాథల చరితొకటే, జీవన పద్ధతి మనమొకటే. విజయగాథల చరితొకటే, జీవన పద్ధతి మనకొకటే. We are celebrating ఈ వారం అంతా చిల్డ్రన్స్ డే. స్టే ట్యూన్ టు 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు.